ఎవడున్నాడీ లోకంలో ఇది వరకెరుగనివాడు, ఎవడున్నాడీ కాలంలో సరియగు నడబడివా. అందరికీ నమస్కారం. నా పేరు కవిత. నేను సిడిపిఓ ఖమ్మం అర్బన్లో పనిచేస్తున్నాను. మరి ఈరోజు 44వ డివిజన్లో పాలెపు విజయ్ గారి అధ్యక్షతన మనం పోషణ మా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం రాగానే మన ఐసిడిఎస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మనము ఈ సెప్టెంబర్ మాసంలో పోషణమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య విషయాలపైన అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లులు కానీ గర్భిణీలు బాలింతలు పిల్లలు పోషకాహార లోపాన్ని తగ్గించి వాళ్ళ పోషణ స్థాయిని మెరుగుపరచడం అనేది ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగానే ముఖ్యంగా గర్భిణీల యొక్క ఆరోగ్య పరీక్షలు మరియు వాళ్ళకు రక్తహీనత గురించి మరియు కాంప్లిమెంటరీ ఫీడింగ్ అదనపు ఆహారం గురించి తల్లిపాల ప్రాముఖ్యత గురించి మరియు శానిటేషన్ పరిసరాల పరిశుభ్రత పిల్లల యొక్క చదువులు ముఖ్యంగా అమ్మాయిల చదువులు వాళ్ళ పెళ్ళి అదేవిధంగా బరువుల గురించి మరియు పౌష్టికాహారం గురించి ఈ విషయాలన్నింటి గురించి మనము ఒక కన్వర్జెన్స్ అంటే అందరికీ కూడా మనము ఓన్లీ తల్లులు గర్భిణీలు బాలింతల్లోనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ప్రవర్తన వాళ్ళ బిహేవియర్లో మార్పు తీసుకురావడానికి మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ
ప్రతి ఒక్కరికి కూడా ఈ అవగాహన కార్యక్రమాన్ని అనేది ఇస్తూ ఉంటాము. అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ సుమారు 15 మందికి శ్రీమంతాల కార్యక్రమము మరియు అన్నప్రసన్న అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమానికి మరియు ముఖ్య అతిథిగా కార్పొరేటర్ పాలెపు విజయ్ గారు మనకి చీరలు మరియు ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వస్తువులను కూడా సమకూర్చి మరియు చక్కగా నిర్వహించడం జరిగింది. సో అందుకు మేము మా డిపార్ట్మెంట్ నుంచి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఖమ్మం అర్బన్ ప్రాజెక్టులోని బురాన్పురం సెక్టార్లోని 44వ డివిజన్లో ఈరోజు పోషణ మాసం సందర్భంగా మేము ఒక చిన్న మినీ ఫంక్షన్ లాంటిది ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ పాలెపు విజయ గారు, ఐసిడిఎస్ సిడిపిఓ కవితా మేడం గారు, మా బురాన్పురం సెక్టార్ సూపర్వైజరు సునీత మేడం గారు, అలాగే పోషణ అభియాన్ మేడం లలితా మేడం గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనారు. ఈ కార్యక్రమంలో పోషణ మాసం సందర్భంగా పిల్లలు, గర్భిణీలు, బాలింతలకి అలాగే 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి గర్భిణీలకు అందరికీ వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మా 44వ డివిజన్లోని గర్భిణీలకు శ్రీమంతాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. మరియు 6 నెలలు నిండిన పిల్లలకి అన్నప్రాసన కార్యక్రమము, 3 సంవత్సరాల పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంకి మా డిపార్ట్మెంట్కు ఈ డివిజన్ కార్పొరేటర్ అయిన పాలెపు విజయ గారు ఎంతో సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా విజయ మేడం గారే దగ్గరుండి ఏర్పాటు చేశారు. అన్ని వసతులు కూడా మేడం గారే కల్పించారు. అన్ని విధాలా మాకు మా 44వ డివిజన్లో ఉన్న 4 అంగన్వాడీ సెంటర్లకు కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మేడం గారు మాకు అండగా ఉంటారు. ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మాకు సహకరిస్తూ ఉంటారు. ఇక ముందు కూడా ఇలాగే సహకరించి అలాగే మా ఒక అంగన్వాడీకి కాకుండా ఈ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మేడం గారు హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడికి కావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమానికి మా ఐసిడిఎస్ తరఫున వచ్చిన మేడం గారికి, సూపర్వైజర్ సునీత మేడం గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగినందుకు ముఖ్యంగా మరి కార్పొరేటర్ పాలెపు విజయ గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పాలెపు విజయ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పోషణ మాసం యొక్క ముఖ్యమైన విషయాలన్నీ కూడా మంచిగా విజయ మేడం గారు, మా సిడిపిఓ కవితా మేడం గారు, సూపర్వైజర్ తల్లులకి అందరికీ కూడా వివరించడం జరిగింది. వచ్చిన తల్లులకి, పిల్లలకి అందరికీ కూడా మేము మా అంగన్వాడీ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.